వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ప్రభాస్ ప్రభాస్ గారికి సంబంధించి ఆయన ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక మంచి పని అయితే చేస్తున్నారు. ఆ పని ఏంది అని తెలుసుకునే ముందుగా ప్రభాస్ గారి అభిమానులు ఎవరైతే ఉంటారో మీ అందరూ కూడా డార్లింగ్ ప్రభాస్ గారికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి మీరు తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. అయితే ఇక మనం కనుక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆన్ ఇండియా రెబల్ స్టార్గా డార్లింగ్గా మనందరికీ ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం. అలాగే ప్రభాస్ గారి మనస్తత్వం గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అంటే కొంత ఎప్పుడు ఆయనకు సంబంధించినటువంటి అప్డేట్ ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రభాస్ గారి గురించి చాలా బాగా తెలిసి ఉంటుంది. ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటారు, కానీ సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ వార్తలు వస్తుంటాయి. అటువంటివి కాకుండా జెన్యున్గా వచ్చేటువంటి వార్తల్ని మీరు ఎక్కువగా పట్టించుకోవాలి. అలాగే ఇక్కడ ఏంటంటే ఆయన చరిత్రలో నిలిచిపోయేటువంటి పని ఏంటి తెలుసుకునే ముందు కూడా ఆయన మనస్తత్వం అనేది చాలా మంచిది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన తన సినిమాలో నటించేటువంటి నటీనటుడే కాకుండా ఆయన అభిమానులు కావచ్చు, లేదా ప్రతి ఒక్కరిలో ఆయన సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కరు, అంటే ఆఫీస్ బాయ్ దగ్గర నుండి కూడా ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కూడా ఆయన ఇచ్చేటువంటి విలువ కావచ్చు, వాళ్ళ కోసం ఆయన చాలా వాళ్ళకి ప్రత్యేకంగా చాలా రకాలుగా ఆయన ఏదో ఒకటి హెల్ప్ చేస్తూనే ఉంటారు. అయితే ఈయన యొక్క మంచి మనసు కూడా చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే వీళ్ళ వెనక ఈయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఇప్పటికి కూడా ఆయనకి ఇంకా పాపం వివాహం కాలేదు కాబట్టి ఆయన పెళ్లి చేసుకోవాలని చాలా మంది అమ్మాయిలు కలలు కంటూ ఉంటారు. కాబట్టి అటువంటి మంచి వ్యక్తి, ఎందుకంటే ఆయన ఒక బోలా మనిషి, అంటే ఎటువంటి మనసులో ఎటువంటి కల్మషం లేకుండా చాలా ఏదైనా సరే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా డైరెక్ట్గానే ఏదైనా బాధ పెట్టే విషయాలు అటువంటి మాటలు ఉన్నా కానీ తనలో దాచుకొని చాలా ఫ్రీగా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. అయితే సినిమా షూటింగ్ ఉందంటే చాలు తాను ఒక్కరికే భోజనం చేసేది కాకుండా తనతో పాటు అక్కడ ఉన్నటువంటి తోటి నటీనటులకు కావచ్చు, లేదా సెట్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తను స్వయంగా తానే ఇంటి దగ్గర నుండి కూడా భోజనం తెప్పిస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ఇండస్ట్రీలో ఆయన సినిమాలు పనిచేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ జనరల్గా ఆయన మంచితనానికి ఒక ఐఎస్ఐ మార్క్ లాగా ఇవ్వచ్చు అనమాట. ఇటువంటివి అంటే చాలా మంది ఇస్తూ ఉంటారు, కానీ ఈయన కూడా ఇస్తూ ఉంటారు ప్రత్యేకంగా. ఇక్కడ ఏంటంటే ఆయనకి ఎక్కువగా తెలుగింటి వంటలు, అంటే మన తెలుగింటి వంటలు అంటే ఎలా ఉంటాయంటే పప్పు, సాంబార్, పప్పు, రసం, మజ్జిగ ఇట్లా చెప్తూ ఉంటారు. అంటే అన్నీ మనం తెలుగువారు తినేటువంటి భోజనం. అంటే అరిటాకులో వేస్తే 100% మన తెలుగింటి భోజనం ఎలా ఉంటుంది అంటే అరిటాకు నిండా అన్ని పదార్థాలతో ఉంటుంది అనమాట. అయితే అటువంటిది అనమాట. అంటే తెలుగింటి భోజనం అంటే ఆయనకి చాలా ఇష్టం. విందు భోజనం అంటే తెలుగింటి భోజనం అంటే మన స్వయం ఇంట్లో ఉండేటువంటి హోమ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దానికోసం ఆయన ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అంటే బయట ఫుడ్ ఇతర రకరకాలు కాకుండా ఇంటి ఫుడ్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ప్రభాస్ గారు. ఆ ఇంటి ఫుడ్ తింటేనే ఆయన తిన్నట్టుగా ఉంటుందని కూడా చెప్పుకోవాలి. ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా నిజంగా ప్రభాస్ గారు అంటే, ఎందుకంటే ఆయన ఒక డార్లింగ్గా, ఒక రెబల్ స్టార్గా, దాంతోపాటుగా ఏంటంటే వాళ్ళు రాజులు కాబట్టి రాజులకే రారాజు, మహారాజు అంటూ కూడా ఆయన పిలుస్తూ ఉంటారు చాలామంది. కాబట్టి అసలు ఆయన చరిత్రలో నిలిచిపోయేటువంటి పని ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ నెల 22వ తేదీ అనగానే మనందరికి చాలా మంది గుర్తొస్తుంది. ఏంటంటే ఈ నెల 22వ తేదీన మనకు అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కాబోతుంది. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి ఈ సందర్భంగా ఆయన బాలరాముడికి, అంటే ఇప్పుడు ఆల్రెడీ బాలరాముడి విగ్రహం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది కదా, మనందరికి చూసే ఉంటాం. ఇంకా ఆయన కళ్ళకు గంతలు ఎక్కలేదు. ఇంకా ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ కళ్ళకు గంతలు కూడా తీసి, అంటే మొహం కూడా కనిపించకుండా పెట్టున్నారు. కాబట్టి ప్రాణ ప్రతిష్ఠని చేసిన తర్వాత కూడా అక్కడ మనకి ఆ బాలరాముని చూసేటువంటి అదృష్టం ఉంటుంది. దీనికోసం ఏంటంటే విదేశాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది అతిథులు కూడా ఈ అయోధ్యకు
తరలి రానున్నారు. అంటే విదేశాల్లో అంటే దగ్గర దగ్గర 50 దేశాలకు పైచిలుకు బయటి వారు అంటే ఆ దేశాల్లో ప్రధానమంత్రులుగా ఆ దేశంలో నంబర్ 1 అంటే ఇక్కడ మన మోడీ గారు ఎట్లో ఆ దేశానికి ఉన్నటువంటి ప్రధానులు కూడా 50 దేశాలకు పైచిలుకుగా వచ్చేటువంటి ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే ఉందన్నమాట. అయితే ఈ రామ మందిరం చుట్టూ చాలా ప్లేసుల్లో ఏంటంటే ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చూడడానికి లక్షల కోట్ల మంది జనాభా అయితే తరలి వెళ్తూ ఉంటారు కదా. అయితే అక్కడ వసతి దొరకదు. సరే వసతి దొరకపోయినా ఎక్కడైనా రోడ్డు మీద అయినా పడుకుంటారు. కానీ ఇక్కడ ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అంతమంది జనాభా వస్తే అక్కడ అంతమందికి వండడం అంటే కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు దీనికోసం ఏం చేశారంటే ఆ రామ మందిరం చుట్టూ కూడా దాదాపు 300 ప్రాంతాల్లో కూడా అన్నదానం చేయనున్నట్టుగా కూడా తెలుస్తుంది ప్రభాస్ గారు. దీనికి సంబంధించి ఏంటంటే ప్రభాస్ గారు ముందే దీన్ని అంటే ఆయనకు కూడా ఆహ్వానం వచ్చింది కాబట్టి ఆయన అందుకోసం ఇక్కడ 300 ప్లేసుల్లో అన్నదానం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికోసం దగ్గర దగ్గర 50 కోట్లకు పైగా కూడా ఆ 300 ప్లేసుల్లో ఎంతమంది చూస్తే అంతమందికి ఇక్కడ లేదు అంటే కడుపు నిండా తిని వెళ్ళాలి. మన తెలుగోడి సాంప్రదాయం ఏంటంటే మన ఇంటికి ఎవరైనా వస్తారని ఫస్ట్ తినేసి మన ఇంట్లో చేయగలగాల్సిందని చెప్తూ ఉంటారు కదా. ఆ విధంగా ఏంటంటే అక్కడ 300 ప్రైస్‌లో కూడా ఆయనకు అందరికి కూడా భోజన సదుపాయం వచ్చిన వాళ్ళందరూ కూడా ఉచితంగా అంటే ఈయన డబ్బులు పెట్టి అక్కడ అన్నదానం చేపిస్తున్నట్లు లెక్క. 50 కోట్ల పైగా అవుతున్నాము. అంటే తెలుగు సినిమా పరిశ్రమలో అక్కడ అయోధ్యకి సంబంధించి ఏంటంటే చాలా మంది తెలుగు అంటే అన్ని పరిశ్రమలకు వచ్చే కానీ ముఖ్యంగా మన తెలుగు పరిశ్రమకు సంబంధించి చూస్తే ప్రభాస్ గారితో పాటుగా మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, మోహన్ బాబు గారు, రామ్ చరణ్ గారు వీళ్ళందరూ కూడా చాలా మందికి ప్రముఖులు అందరికి కూడా ఆహ్వానాలు అయితే అందాయి. ఈ సందర్భంగా జరిగేటువంటి అన్నదాన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మన డార్లింగ్ స్వీట్ రెబల్ స్టార్ ప్రభాస్ అయినటువంటి ఆయన స్వయంగా దానికి సంబంధించి అంటే అన్నదాన కార్యక్రమాన్ని స్వయంగా ఆయనే నిర్వహించినట్టు కూడా నిర్వహిస్తారనేసి కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్పుడే సోషల్ మీడియాలో కావచ్చు లేదా చాలా మంది అయితే ఆయనకి సంబంధించి కొంత అప్పుడే అంటే ప్రభాస్ గొప్పతనాన్ని ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా వేదికగా కూడా చాలా మంది చెప్పుకుంటూ ఉన్నారు. అయితే ఇతను మంచి మనసు అని చెప్పుకోవాలి. ఎందుకంటే మంచి మనస్తత్వం, మంచి మనసుకి మంచి మనసు తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా చాలా మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇది సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరు కూడా ఈయన్ని అంటే ప్రభాస్ గారిని కొనియాడుతూనే ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ ప్రభాస్ గారు చేసేటువంటి పనికి కూడా ఆయన కూడా సంతోషిస్తూ ఆయన్ని అభినందిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఏదేమైనా ఈ అయోధ్య రామ మందిరంలో మనం కనుక చూసినట్లయితే 100% మనందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి ఆ పనులు ఏవైతే ఉన్నాయో అవందరూ కూడా ఇంట్రెస్ట్‌గా అంటే అదొక చరిత్రలో అయోధ్య రామ మందిరం కొన్ని సంవత్సరాలుగా మనం ఆ రామ మందిరం కోసం ఎంతో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా చివరికి అక్కడ అయోధ్యలో రామ మందిరం ఇప్పుడు ఆ కళ హిందువులందరికీ కూడా నెరవేరుతున్నటువంటి అది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఆ ఘట్టాన్ని అటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం సందర్భంగా కూడా మన రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ గారు అక్కడ అన్నదానం చేయిస్తున్నట్టుగా కూడా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. అయితే ప్రభాస్ గారికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది తెలుగు ఫోకస్.